హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ లైఫ్ ట్రావెల్ లాగ్స్. ఫ్రెండ్స్, నా లాస్ట్ వీడియోలో నేను గండికోట నుంచి బెల్లూమ్ కేవ్స్ ఎలా చేరుకున్నాను అనే డీటెయిల్స్ చూపించాను కదా. ఆ వీడియో కానీ మీరు చూడనట్టయితే ఇంకా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇప్పుడైతే ఈ వీడియోలో నేను కంప్లీట్ బెల్లూమ్ కేవ్స్ గురించి చూపిస్తాను అనమాట. సో బెల్లూమ్ కేవ్స్కి లోపల వెళ్ళే ముందు నేను కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అనేది ఇస్తాను. మీలో ఎవరైనా నెక్స్ట్ వెళ్ళాలనుకుంటే ఈ టిప్స్ మీకు యూజ్ అవుతుంది. సో కేవ్స్ లోపల ఒక ఆల్మోస్ట్ ఒక 2.5 కిలోమీటర్స్ ఉంటుంది లెంత్ అది. సో మీరు అక్కడ ఇంకోటి ఏంటంటే ఫ్లోర్ అనేది బాగా స్లిప్పరీగా ఉంటుంది. సో మ్యాక్సిమం షూస్ వేసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే, సో వీలైనంత లగేజ్ తక్కువగా తీసుకెళ్ళండి, లేకపోతే లగేజ్ అనేది తీసుకోకుండా వెళ్తే ఇంకా బెటరు. వాటర్ బాటిల్ అనేది మీ చేతిలో పెట్టుకోండి, ఎందుకంటే లోపల అక్కడ ఎక్కడ మీకు వాటర్ అనేది దొరకదు. ఓకే, సో ఇంకోటి ఏమంటే కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, ఇట్లా హార్ట్ పేషెంట్స్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, సో వాళ్ళు ఈ కేవ్స్లోకి వెళ్ళకపోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఒకవేళ వెళ్ళినా కూడా ఒక సర్టన్ ప్లేస్ దాకా వెళ్ళేసి రిటర్న్ వచ్చేయండి. ఎందుకంటే లోపలికి వెళ్ళే కొద్దీ హెయిర్ సర్క్యులేషన్ అనేది తక్కువ ఉంటుంది, ప్లస్ అనేది మనకు సఫోకేషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో కాబట్టి ఈ నేను చెప్పిన పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే సో కొంచెం మీరు ఒక్కరొక్కరే వెళ్ళడం కన్నా గ్రూప్లో వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే లోపల ఒక్కరే వెళ్ళడానికి ఒక్కోసారి జనాలు తక్కువ ఉంటారు, అప్పుడు వెళ్ళడానికి చాలా భయం వేస్తుంది, కొంచెం స్కేరీగానే ఉంటుంది. అదొకటి. ఇంకా మనం ఈ బెల్లూమ్ కేవ్స్ హిస్టరీ గురించి తెలుసుకున్నట్లయితే, సో ఇది న్యాచురల్గా ఏర్పడిన కేవ్స్ ఇది. అండ్ చాలా ఏళ్ళ, కొన్ని వందల సంవత్సరాల క్రితం సో అది ఈ కేవ్స్ అనేది ఉంది అనేసి ఎవరికీ తెలియదంట. ఒకసారి పెద్ద పిడుగు అలాంటిది పడి సో ఆ భూమి అనేది లోపలికి దిగబడడం వల్ల అక్కడ కేవ్స్ ఉంది అనేసి తెలిసిందంట జనాలకి. ఇంకా యాక్చువల్లీ ఆ లోపల కేవ్స్లో వెళ్ళడానికి చాలా దూరం దాకా వెళ్ళచ్చు, కానీ వెళ్తే అక్కడ ఏముంటుందో తెలియదు. కాకపోతే మనకు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. లైక్ అక్కడ వెళ్తే చాలా చిన్న చిన్న దారులు ఉంటాయి, అక్కడ వెళ్తే మళ్ళీ రిటర్న్ రావడానికి కష్టం, మళ్ళీ సఫోకేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకనేసి అలాంటి ప్లేసెస్లో మనకు అక్కడ వెళ్ళకూడదు అనేసి ఇది అడ్డంగా రాళ్ళు అలాంటివి వేసింటారు. ఓకే, సో ఇంకోటి ఏమంటే మీరు లోపలికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఆరో మార్క్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లోపల అన్ని దారులు ఒకే రకంగా ఉంటాయి. మనం కన్ఫ్యూజ్ అయ్యి ఒకే ప్లేస్ చుట్టూ తిరుగుతుంటాం అనమాట. సో మనకు ఆరో మార్క్స్ గురించి మనము చూసుకుంటూ వెళ్తే లోపలికి వెళ్ళడానికి బయటకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో నాకు ఒకరు సోలోగా బెంగళూరు నుంచి గండికోట నుంచి బెల్లూమ్ కేవ్స్కి వచ్చినారు వాళ్ళు. సో వాళ్ళు అక్కడ లోపలికి ఒకరే వెళ్ళడానికి భయపడి సో నాతో పాటు జాయిన్ అయినారు అన్నమాట వాళ్ళు. సో అందుకని ఈ వీడియోలో మ్యాక్సిమం కాన్వర్జేషన్ కన్నడలో ఉంటుంది. ఓకే, సో ఇంకెందుకు సో లోపలికి వెళ్ళిపోదాం బెల్లూమ్ కేవ్స్లోకి. సో వీడియోలో వెళ్ళే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఫస్ట్ ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియోలోకి వెళ్దాం రండి. లోపల సఫోకేషన్ అయితే బాగా ఉంది, హెయిర్ సర్క్యులేషన్ అనేది చాలా తక్కువ. ఇప్పటికే నాకు చెమటలు పడుతున్నాయి బాగా. ఇంకా లోపలికి వెళ్ళాలి. చూడండి, ఇదంతా న్యాచురల్గా ఏర్పడిండేది గుహ ఇది. పైన మాత్రం ఇది ప్లాస్టింగ్ చేసినట్టున్నారు. ఇక్కడ కొన్ని చోట్ల డార్క్నెస్ అనేది ఉంటుందంట, లైటింగ్ అనేది ఉండదంట. అక్కడ కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి. హాయ్ హాయ్ చెప్పు. హాయ్. చిన్న పిల్లోడు ఎంత బాగా నడుచుకుంటూ వస్తున్నాడు. హాయ్ నాన్న. హాయ్ చెప్పు.
థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అన్నకు బాయ్ చెప్పు. బాయ్ ఒక్క నిమిషం ఆగి, ఇంకోసారి చెప్పు, ఇంకోసారి చెప్పు. అన్నకు బాయ్ చెప్పు. థ్యాంక్ యూ నాన్న. సో ఇక్కడ మనకు డైరెక్షన్స్ ఇచ్చినారు. ఒకవేళ లోపల ఏదైనా మనకు తెలియకపోయినా కూడా ఈ డైరెక్షన్స్ మన యారో మార్క్స్ పట్టుకొని చూసుకుంటూ వచ్చేయచ్చు అన్నమాట. ఇక్కడ అట్లీస్ట్ ఏదైనా ఫ్యాన్ ఫెసిలిటీనో లేకపోతే హెయిర్ సర్క్యులేషన్ అయ్యేలాగా ఉంటే చాలా బాగుండు. ఎందుకంటే జనాలు ఎక్కువ వచ్చే కొద్దీ సఫోకేషన్ అనేది ఇంకా తక్కువ అయిపోతుంది. కాకపోతే అంత చిన్నదైతే ఏం కాదు గుహ. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. దేవుడా, కొద్దిగా ఇంకా నారోగా అవుతా ఉంది రోడ్డు. ఇక్కడ హైట్ ఉండేవాళ్ళు నాలాగా కొంచెం చూసుకుంటూ రావాలి. చూడండి ఎలా ఉంది, తగులుతా ఈజీగా. ಹೇ ಹಾಯ್, ನೀವು ಒಳಗಡೆ ಹೋಗಿರ್ತೀರೇನೋ ಅಂದ್ಕೊಂಡು ಐ ಥಿಂಕ್ ಅದು ಲಾಸ್ಟ್ ಎಂಡ್. ಅದು ಅಲ್ಲಿಂದ ಮತ್ತೆ ನಾವು ಈ ಕಡೆನೇ ಹೋಗ್ಬೇಕು ಅನಿಸುತ್ತೆ. ಹಾಂ, ಫೋಟೋ ತೆಗಿತಾ ಇದ್ದಾರಲ್ಲ ಅದೇ ಎಂಡ್ ಅನಿಸುತ್ತೆ. ನನಗೆ ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಯಿತು. ಏನಂದರೆ ಲಕ್ಕೀಲೇ ಆಯ್ತು ನೀವು ಹೆಂಗೆ ಹೋಗ್ತೀರಾ ಅಂತ. ಓಕೆ, ಐ ಆಮ್ ಕಮಿಂಗ್. ಉಡಲ ಮರಿ. ಇದು ಎಂಡ್ ಇಲ್ಲಿಗೆ. ಯಾ, there is a way, but it is very dark. We need a torch. Yeah, ಅಲ್ಲಿ ಒಂದು ಲೈಟ್ ಇದೆ, ಹೋಗ್ಬೋದು. ಸ್ವೆಟ್ಟಿಂಗಲ್ಲೇ ಸ್ನಾನ ಮಾಡ್ದಂಗಿದೆ ಇವತ್ತು. ಸೀರಿಯಸ್ಲಿ. ಸೊ ನಿಮಗೆ ಹೇಗೆ ಅನ್ನಿಸ್ತು ಗಂಡಿಕೋಟ? Actually, I love the place was the windy.
ಹೌದಾ? ಹೇಗೋದ್ರಿ ವಿಂಡ್ ಮಿಲ್ವರೆಗೂ? ಇದೆ ನೋಡಿ ನಾನು ಹೇಳಿದ್ದು, ಸ್ನೇಕ್ಸ್ ಇದು ಉತ್ತ ಥರ ಇದು ನೋಡಿ, ಇದೆಲ್ಲ ನೋಡಿ ಉತ್ತ ಇದು. ಯಾ, ಅದನ್ನು ಪ್ರಿಸರ್ವ್ ಮಾಡೋದಕ್ಕೆ ಏನಾದರೂ ಆ ಥರ ಕೆಮಿಕಲ್ಸ್ ಹಾಕಿರ್ಬೋದು, ಬಟ್ ಇಟ್ ಈಸ್ ನ್ಯಾಚುರಲ್, ಇಟ್ಸ್ ನಾಟ್ ಆರ್ಟಿಫಿಷಿಯಲ್. ಇನ್ನೂ ಒಳಗಡೆ ಜಾಸ್ತಿ ಇದೆ ಅನಿಸುತ್ತೆ. ಹಾಂ, ಇದ್ರ ಬಗ್ಗೆ ನಾನೊಂದು ವಿಡಿಯೋ ನೋಡಿದ್ದೆ ನಾನು. ಅಲ್ಲಿ ನೋಡಿ, ದೇರ್ ಇಟ್ ಇಸ್. ನನಗೆ ನೆನ್ನೆ ಒಂದು 5 ಮೆಂಬರ್ಸ್ ಹೇಳಿದ್ರು, ಬೆಲೂನ್ ಕೇವ್ಸ್ ನೋಡ್ಕೊಂಬಂದವರಲ್ಲ, ಯು ಹ್ಯಾವ್ ಟು ಬಿ ವೆರಿ ಕೇರ್ಫುಲ್, ಯು ಹ್ಯಾವ್ ಟು ಬಿ ವೆರಿ ಕೇರ್ಫುಲ್ ಅಂದ್ಬಿಟ್ಟು. ನನಗೇನಕ್ಕಂತ ಅವಾಗ ಅರ್ಥ ಆಗಿಲ್ಲ. ಹಾಯ್, ನೌ ಐ ಗಾಟ್ ಟು ನೋ ಬಿಕಾಸ್ ಆಫ್ ದ ಹೈಟ್ ದೇ ಸೆಡ್. ಹಾಂ, ನನಗೊಬ್ರು ಹೇಳಿದ್ರು ಬ್ಯಾಂಗ್ಳೂರವರು, ಏನಕ್ಕೆ ಸರ್ ಅಂತ ಕೇಳಿದ್ರೆ, ನೋ ಯು ವಿಲ್ ಕಮ್ ಟು ನೋ ವೆನ್ ಯು ವಿಲ್ ಗೋ ದೇರ್ ಅಂದ್ಬಿಟ್ಟು. ಮೈ ಗಾಡ್, ಇಲ್ಲಿಂದ ಹೋಗೋದು ಕಷ್ಟ. ಟ್ರೈ ಮಾಡಿ, ಬಟ್ ಸ್ಲಿಪ್ಪರಿ ಇದೆ, ಬಿ ಕೇರ್ಫುಲ್. ಬ್ಯಾಗ್ ಕೊಟ್ಬಿಡಿ, ಎಂಡಿಲ್ಲ ಅನ್ಸ್. ಓ, ಇಸ್ ಇಟ್ ಎಂಡ್? ಹೌದಾ? ದೆನ್ ಐ ವಿಲ್ ಆಲ್ಸೋ ಕಮ್. ಮೋಸ್ಟ್ ಅಡ್ವೆಂಚರ್. ನನ್ನ ಬಟ್ಟೆ ಐ ನೀಡ್ ಟು ಟೇಕ್ ಅ ಶವರ್ ದೆನ್. ಓ, ನೀವು ಇದ್ರ ಹತ್ರ ಹೆಂಗೆ ಹೋದ್ರಿ ನೀವು? ವಿಂಡ್ ಮಿಲ್ ಹತ್ರ? ಹೌದಾ? ನನಗೆ ಆ್ಯಕ್ಚುಲಿ ಆ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಇರೋದೇ ನಾನು ನೋಡಿದ್ದು. ಹೌದಾ? ಹ್ಞೂ, ಓಕೆ. ಹಾಂ, ಹೆಂಗೋ ಒಂದು ಕಡೆ ಈಗ ಬಂದು ಲೆಫ್ಟ್ ಒಂದು ಇದೆ, ರೈಟ್ ಒಂದಿದೆ. ಸೊ ವಿ ಕೇಮ್ ಫ್ರಮ್ ರೈಟ್ ಸೈಡ್, ಸೊ ವಿಲ್ ಗೋ ಫ್ರಮ್ ಲೆಫ್ಟ್ ಸೈಡ್ ನಾವು. ಇಲ್ಲೇ ಎಂಡ್ ಇದೆ, ಎಂಡ ಇದು ಆ ಕಡೆ ಇದೆ. ಹಾಂ, ಹಾಯ್. ಎಂಡ್ ಇದು, ದೇರ್ ಇಸ್ ನೋ ವೇ. ಹತ್ಬೇಕಂದ್ರೆ ಮತ್ತೆ ಭಯ, ಎಲ್ಲಿ ಸ್ಲಿಪ್ ಆಗುತ್ತೋ ಅಂತ. Bangalore. And you? You're from? Andhra. Okay, Kadapana. It's too risky. ದೊಡ್ಡವ್ರು ನಡೆಯೋದೇ ಕಷ್ಟ ಅಂಥದ್ರಲ್ಲಿ ಮಕ್ಕಳು. ಅದು ಹೌದು, ಮಳೆ ಬಂದರೆ ಇನ್ನು ವಾಟರ್ ಎಲ್ಲಿಗೂ ಹೋಗಲ್ವಲ್ಲ ಇದು. ಇನ್ನೊಂದು ಇಲ್ಲೊಂದೆಲ್ಲೋ ವಾಟರ್ ಫಾಲ್ಸ್ ಇದೆ ಅಂತ ಕೇಳ್ಪಟ್ಟೆ ನಾನು. ಇದೆ ಹೇಗೆ ಇದು? ವಾಟ್ ಇಸ್ ಇಟ್ ಆ್ಯಕ್ಚುಲಿ? ರಾಕ್ ಓನ್ಲಿ. ಸೊ ಮೋಸ್ಟ್ಲಿ ಈ ವಾಟರ್ ಎಲ್ಲ ರೈನ್ದಲ್ಲ, ಎಲ್ಲಿಂದನೂ ವಾಟರ್ ಲೀಕ್ ಆಗ್ತಿದೆ. ಅದೇ ಅದೇ ಅದೇ. ಬಂದಿದ್ದ ರೂಟ್ ಇದು, ನಾವು ಬಂದಿದ್ದು. ಕೇರ್ಫುಲ್. ಯಾ, ಕೋಟಿಲಿಂಗಾಲು. ಇಟ್ಸ್ ಲೈಕ್ ಲಿಂಗಾಸ್ ಇದೆಯಂತೆ. So
ಬಟ್ ನನಗೆ ಸ್ಲಿಪ್ಪರ್ ಇಲ್ಲ ಅಂದರೆ ಎಲ್ಲವರೆಗೂ ಹೋಗೋದಕ್ಕೂ ಪ್ರಾಬ್ಲಮ್ ಇಲ್ಲ, ಸ್ಲಿಪ್ಪರ್ ಇದ್ರೇ ಪ್ರಾಬ್ಲಮ್. ಯು ಹ್ಯಾವ್ ಟು ಟೆಲ್ ಮೀ ಇನ್ ಅಡ್ವಾನ್ಸ್ ಇಫ್ ಇಟ್ ಈಸ್ ಸ್ಲಿಪ್ಪರಿ. Oh my goodness. Dime papi, dame más de lo que pido. You wanna play way up high, it's been so long. Epana, mi corazón mi ritmo. Epana. See the top. ವಾವ್, ಯಾರೋ ಆರ್ಕಿಟೆಕ್ಚರ್ ಹೆಂಗಿದೆ ಅಂದರೆ ಯಾರೋ ಅಲ್ಲಿ ಹತ್ಬಿಟ್ಟು ಏನೋ ಮಾಡ್ದಂಗಿದೆ ಹಂಗೆ. ಬಟ್ ಇಟ್ ಇಸ್ ನಾಟ್ ಲೈಕ್ ದಟ್, ಇಟ್ ಇಸ್ ನ್ಯಾಚುರಲ್. ಎಷ್ಟೊಂದು ಎಂಟ್ರೆನ್ಸ್ ಇದೆ. ಮಾಯಾ ಮಂದಿರ, ಇದು ಪಾತಾಳಗಂಗಾ. ಲೆಟ್ಸ್ ಗೋ ದಿಸ್ ಸೈಡ್. ಇವ್ರು ಆ್ಯಕ್ಚುಲಿ ಇಂಗ್ಲೀಷಲ್ಲಿ ಕೂಡ ಹಾಕಬೇಕು, ಎಲ್ಲ ಬರೀ ಅವ್ರ ಲ್ಯಾಂಗ್ವೇಜಲ್ಲಿ ಹಾಕ್ಬಿಟ್ರೆ ಹಾಂ ಫೈನ್. ನಮಗೆ ಒಂದು ಸ್ವಲ್ಪ ಅದು ಕನ್ನಡ ಆ್ಯಂಡ್ ತೆಲುಗು ಬಂದ್ಬಿಟ್ಟು ಸಿಮಿಲರ್. ವಾವ್, ಯಾವುದೋ ಮೂವೀಸಲ್ಲಿ ಗ್ರಾಫಿಕ್ಸಲ್ಲಿ ನೋಡೋದು ಹೆಂಗಿರುತ್ತೆ ಆಗಿದೆ ಪ್ಲೇಸ್ ಮಾತ್ರ. I noticed. ಇಲ್ಲಿ ವಾಟರ್ ಇದೆಯಲ್ಲ, ಪಾತಾಳಗಂಗಾ ಇದೆ. ಕೇರ್ಫುಲ್. Staircase is damaged, don't use it. ಎಲ್ಲಿದೆ ಸ್ಟೇರ್ ಕೇಸ್? ಬಟ್ ಹೇಳ್ತಿದ್ದಾರೆ ಡ್ಯಾಮೇಜ್ ಬ್ಯಾಲೆನ್ಸ್. ಯಾ ಪಾತಾಳಗಂಗಾ. No, I will come, no problem. Until and this it is not slippery. Is it? ಪರವಾಗಿಲ್ಲ, ಎಷ್ಟೇ ಬಟ್ಟೆ ಡ್ಯಾಮೇಜ್ ಆಗಲಿ ಏನಾದರೂ ಪರವಾಗಿಲ್ಲ, ಹೋಗೋಣ. ಸೊ ಹಿಯರ್ ವಿ ಆರ್ ನಿಯರ್ ಪಾತಾಳಗಂಗಾ. ಡೋಂಟ್ ಡ್ರಿಂಕ್, ಇಟ್ ಇಸ್ ಮಡ್ಡಿ. ಡೀಪ್ ಇದೆ ಇದು. ಇಲ್ಲ ಕಾಣಿಸಿದೆ ಅಲ್ಲಿ ನೋಡಿ, ಮಧ್ಯದಲ್ಲಿ ನೋಡಿ, ಕಲ್ಲಿ ಈ ಕಡೆ ಲೆಫ್ಟ್ ಸೈಡಲ್ಲಿ ಇಲ್ಲಿ ಮೋಟರ್ ಹಾಕಿದ್ದಾರೆ. ಲಿಂಗ ಇದೆ ಅಂತ ಹೇಳಿದ್ರು, ಎಲ್ಲಿ ಅದು? ಐ ಥಿಂಕ್ ಮಂದಿರ ಅಂತ ಹೇಳಿದ್ರಲ್ಲ. ಓಕೆ, ದಟ್ ಸೈಡ್ ಅನಿಸುತ್ತೆ. ಸೊ ವಾಟರ್ ಅನ್ನೋದು ನ್ಯಾಚುರಲ್ ಆಗಿ ಶಿವ ಸ್ಟ್ಯಾಚು ಮೇಲೆ ಬೀಳ್ತಾ ಇರುತ್ತಂತಲ್ಲಿ. ಬಟ್ ಜನ ಇಲ್ದಿರೋ ಒಬ್ಬರೇ ಬಂದರೆ ಮಾತ್ರ ತುಂಬ ಸ್ಕೇರಿ ಇದು, ಸೀರಿಯಸ್ಲಿ. Bye bye. Along with such people ಹಾಂ, that who are ready to explore, yeah, let's ಅಷ್ಟೇ. go. ನಮ್ಮ ಥರ ಮೆಂಟಾಲಿಟಿ ಇರೋರೆ ಸಿಕ್ಕಿದ್ರೆ ಪರವಾಗಿಲ್ಲ. So ನನ್ನ friends ಎಲ್ಲ like, let's go. ಅಷ್ಟೇ, That way. ಅಡ್ವೆಂಚರಸ್ ಇರಬೇಕು. So we'll just go. ಓ ಯಾ, See, this ಇಲ್ಲಿ is the ಬಂದಿಲ್ಲ. staircase. ಓ ಇದು ಓಕೆ, ನಾವು ಮೇಲೆ ಬಂದರೆ ಹಿಂಗಿಂದ ಕೆಳಗಡೆ ಹೋಗೋದಕ್ಕಾ? ಓ, ಫಸ್ಟ್ ಆ ಕಡೆ ಹೋಗಿ ನೋಡ್ಕೊಂಬೋಣ. ಐ ಥಿಂಕ್ ದಟ್ ಸ್ಟೇರ್ಕೇಸ್ ಅದು ಹಳೇದು ಅನಿಸುತ್ತೆ, ಅದನ್ನು ರಿಪೇರಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಬಟ್ ಆ ಬೋರ್ಡ್ನ ರಿಮೂವ್ ಮಾಡೋದು ಮರ್ತು ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಗುಡಿಯ ವಾವ್, ಸೊ ಅಮೇಝಿಂಗ್. ಇರೋ ಕೇವ್ಸಿಗೆ ಅವ್ರು ಹಾಕಿರೋ ಲೈಟಿಂಗಿಗೆ ಹೇಗಿದೆ ಅಂದರೆ, ಅಲ್ಲ ಕೇವ್ಸ್ ಸ್ಕೇರಿಯಾಗೂ ಇದೆ, ಬಟ್ ಇಟ್ ಲುಕ್ಸ್ ಬ್ಯೂಟಿಫುಲ್. ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್,
చూశారు కదా బెలూమ్ కేవ్స్ లోపల ఎలా ఉంది అనేసి. సో మాకైతే ఆల్మోస్ట్ లైక్ 1.5 hour to 2 hours పట్టింది లోపల కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. బాయ్.